రెడ్ కా డీటెయిల్స్ వస్తే వినుకొండ మండలం బిటంరాస్పల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లేదు ఒక ఆరోగ్యశ్రీ ఆనాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే పేదవాళ్ళు ఎవరికే గుండె జబ్బు వచ్చినా డైరెక్ట్ గా ఎవరింట్లో 2 లక్షలు ఉండవు, వెంటనే పోయి చేయించుకొని వచ్చారు. ఈ రోజు ఆరోగ్యశ్రీని అధోగతి పాలు చేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. అమ్మకు వందనం అని చెప్పాడు. ఆనాడు అమ్మ ఒడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి అవకాశం కల్పిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అది మాటలతోనే సరిపెట్టాడు. ఉచిత బస్సు అన్నాడు. ఇట్లా కాదు, ఈ ఆలోచనలన్నీ కూడా ఇవాళ వినుకొండ చూస్తే, వినుకొండ పట్టణాన్ని చూస్తే ఇష్టరాజుపల్లి నుంచి మనం చెక్కాదు మీదుగా ఆ కారంపూడి రోడ్డుకి బైపాస్ రోడ్డు వేస్తే దాన్ని గుంతలు తీశారు. అక్కడ కాలేజీ కట్టించాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి, అది కూడా పోయేదానికి లేకుండా గుంతలు తీపిచ్చారు. ఇలాంటి పాలన చేస్తున్నారు. ఇలాంటి మహానుభావులు ఉన్నారనే ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అవకాశాలని చిన్న బడుగు బలహీన వర్గాల వారికి అందించాలన్నదే ఆయన ఆలోచనని ఒక్క ఎస్సీ ఎస్టీకే కాదు, వెనకబడ్డ తరగతులకే కాదు, ప్రతి పేదవాడికి ఆయన దారి వేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వినుకొండ పూర్తి స్థాయిలో ఇలా ముస్లిం మైనార్టీ వాళ్ళకు కూడా అన్ని విధాల మరి వాళ్ళ ఆస్తిని కూడా వాళ్ళకు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటిది తెలుగుదేశం కూటమి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్నారని చెప్తాడు. చెప్తే ప్రతి ఒక్క మాట అబద్ధమే. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పటమే ఆయన ఆలోచనగా చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకే ఉండాలని వాళ్ళకి మద్దతుగా ఏ రోజు కూడా మేము మద్దతుగానే ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి ఈ